బీఆర్ఎస్ నేతలను ప్రతిరోజు ఎవరినో ఒకరిని అరెస్ట్ చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి. మొత్తానికైతే మనతోటి నాగరాజ్ యాదవ్ అవుతున్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా చూడొచ్చు అంటారు ఈ అరెస్ట్ను, ఎట్లా చూస్తారు మీరు? ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ నిర్మాణంలో మరి ఎర్రొల్ల సీనన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఈరోజు సబ్బండ వర్గాల్లో ఈరోజు ఆనందం నింపినటువంటి ఘనత ఈరోజు ఎర్రొల్ల సీనన్నది. ఈరోజు ఎర్రొల్ల సీనన్న అరెస్ట్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఈరోజు ప్రశ్నిస్తే అరెస్టులు, ఈరోజు అడుగుతే కేసులు, ఈరోజు ఏ ఒక నిరసన కార్యక్రమం చెప్తే ఈరోజు బెదిరింపులకు పాల్పడుతూ ఈరోజు బ్లాక్మెయిల్ రాజకీయాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఇది సభ్య సమాజం సరిదించుకున్న విధంగా ఈరోజు తీవ్రంగా తెలంగాణ సమాజం ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించారనే నెపంతో ఏదైతే ఎర్రొల్ల సీన్ కావచ్చు, కౌశిక్ రెడ్డిని కావచ్చు అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఈరోజు పోలీసులు వ్యవహరించడం జరుగుతూ ఉంది. మీరు చూస్తున్నారు, మా ఫోను ట్యాంపింగ్ అవుతుంది, నా ఫోను ట్యాంపింగ్ అవుతుంది, వీళ్ళు చేస్తురని ఈరోజు కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే ఈరోజు తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఈరోజు కంప్లైంట్ చేస్తే ఈరోజు మేము పోలీసులకు ఆటంకం కలిగించడం ఒక అభూత కల్పన చేసి అరెస్ట్ చేయాలి, ఈరోజు అక్రమ అరెస్టులు చేయాలి, భయభ్రాంతులకు గురి చేయాలి, ప్రశ్నించే గొంతుకను ఈరోజు తొక్కే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది ఈరోజు తెలంగాణ సమాజం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఊకోదు. నీ అక్రమ అరెస్టులు ఆపలేవు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనది. ఈరోజు నువ్వు పరిపాలన అనేకమైనటువంటి హామీలు ఇచ్చి హామీలను నెరవేర్చమని అడిగితే ఈరోజు ప్రశ్నిస్తే ఈరోజు ఇలా చేయమని చెప్తే నువ్వు అక్రమ అరెస్టులు అనేది ఈరోజు దేనికి సంకేతం? రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని మీరు అంటున్నారు. టార్గెట్ చేయాలనుకుంటే బీజేపీ పార్టీ కూడా దాన్ని కూడా టార్గెట్ చేయొచ్చు కదా. కేవలం మరి బీఆర్ఎస్ పార్టీని పదే టార్గెట్ చేస్తూ ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఆదరణను ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీజేపీ పార్టీ ఎక్కడ నిలదీస్తుంది? బీజేపీ పార్టీ తెలంగాణ ఉన్నదా? ఒక్క కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఇష్యూల మీద మాట్లాడుతుందా? మీరు ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు తెలంగాణ రాష్ట్రంలో గురుకుల 50 మంది విద్యార్థులు చనిపోతూ ఉంటే బీజేపీ పార్టీ స్పందించిందా అండి? సినిమా యాక్టర్ మీద స్పందిస్తుంది. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో తన అన్నదమ్ముల వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పిండు. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయవు? ఈ కాంగ్రెస్ పార్టీ చుట్టమా? ఈ పోలీసులు చట్టము అందరికి సమానలే కదా, చట్టము వీళ్ళకి చుట్టమా? కాంగ్రెస్ వాళ్ళకు రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు అందరికీ చట్టం సమానమే అని చెప్తున్నాడు. మరి అన్న రేవంత్ రెడ్డి సమానం అన్నప్పుడు మాజీ సర్పంచ్ అయినటువంటి డైరెక్ట్ రాసిండు కదా, నా సావుకు కారణం కొండాల రెడ్డి, తిరుపతి రెడ్డి అని. వాళ్ళ మీద చర్య తీసుకుంటే చట్టం అందరూ సమానం అవుతుంది. నీవు వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం అనేది ఇది తెలంగాణ సమాజం గుర్తిస్తుంది. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, ఈ పోలీసులను బెదిరింపు అంటే ఎందుకంటే ప్రశ్నిస్తుర్రు, అడుగున అడ్డుకుంటుర్రు. ఈ దొంగ హామీలు ఇచ్చిండు కాబట్టి హామీలు చేయమని అడిగితే ఈరోజు నువ్వు అనేకమైనటువంటి అక్రమ కేసులు బనాయిస్తున్నావు. తెలంగాణ సమాజం ఒక ఉప్పెనలా ఉన్నటువంటి సమాజం కాబట్టి 100% రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం. అంటే మరి ఇట్లా రోజుకొకరిని అరెస్ట్ చేస్తున్నారు, భయపడే అవకాశాలు ఏమైనా ఉంటాయా బీఆర్ఎస్ నాయకులు? బీఆర్ఎస్ పార్టీకి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితికి టీఆర్ఎస్ పార్టీకి, నేడు బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదు. మేము 100% భయపడము. ఏది ఏమైనా నువ్వు ఎన్ని రోజులు కేసులను పెట్టుకోండి, 100% తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది. రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కోసము పోరాడేది బీఆర్ఎస్ పార్టీ తప్ప ఈ కాంగ్రెస్ ఎంచగిరిలు కాదండి. వీళ్ళకి ఏం తెలుసు అండి రేవంత్ రెడ్డికి? ఈరోజు ఆనాడు రైతు బంధు అడ్డుకోవడానికి అక్కినేని నాగేశ్వరరావు ఎన్నికల కన్వెన్షన్ కూలగొట్టిండు. ఈనాడు రైతు బంధు యాసంగి సంబంధించినటువంటి యాసంగి రైతు బంధును ఉడగొట్టుకోవడానికి డైవర్ట్ చేయడానికి ఈరోజు మరి అల్లు అర్జున్ తీసుకొచ్చింది తప్ప రేవంత్ రెడ్డి అంటేనే పెద్ద బ్లాక్ మెయిలర్ అండి. అంటే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుండు, తన యొక్క పరిపాలనను డైవర్ట్ చేసి ఈ రకంగా బెదిరింపులు పాల్పడి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లోకి వచ్చిన ఆ యొక్క ఎలక్షన్లో దండుకోవడం కోసము సినిమా ఇండస్ట్రీని గిప్పట్లో పెట్టుకోవడానికి ఇది ఒక కారణం చూపి పరిపాలన అనేకమైనటువంటి విద్యార్థులు కావచ్చు, అనేకమైనటువంటి నాయకులు కావచ్చు అక్రమంగా అరెస్ట్ చేస్తారు, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారు. ఈరోజు ఏదైనా మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ఇది చాలా దారుణం అండి. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, హెచ్చరిస్తున్నాం తెలంగాణ ప్రజల తరఫున. అంటే అన్న ఈరోజు
రాహుల్ గాంధీ కంచి మొదలు పెడితే ఇక్కడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి దాకా రాహుల్ గాంధీని మొదలు పెడితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి వరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు భయపడుతున్నారు. వాళ్ళకి భయం అనేది మొదలైంది. రాబోయే స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి. అంటే ఈ ఎలక్షన్ ఎలా తట్టుకోవాలి? ఒక సైడ్ చూస్తేనేమో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనువనుగా ప్రశ్నిస్తున్నారు. 6 గ్యారెంటీలు అంటున్నారు, 420 హామీలు అంటున్నారు. ఇవి మనమే ఇచ్చామా ఈ హామీలు అనే భ్రమలో ఈరోజు రాహుల్ గాంధీ కంచి మొదలు పెడితే ఈరోజు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా భ్రమలో ఉన్నారు. వాళ్ళు అంటే వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళు మనం ఇచ్చిన హామీలు ఏంటి, నిజంగానే మనం 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చినామా ఈ తెలంగాణ సమాజానికనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే ఈరోజు అణువున అరెస్టులు, అక్రమ నిర్బంధాలు, అర్ధరాత్రి వాళ్ళకు పోలీస్ స్టేషన్లో ఉంచుకున్నాడు. ఉదయం 5 గంటలకు 4 గంటలకు ఈరోజు ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ ఉండే ప్రదేశానికి పోయి ఈరోజు పోలీసులు విచ్చలవిడిగా డోర్లు కొట్టడం, మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి బెదిరించడం. అంటే కేసు మీద అరెస్ట్ చేస్తున్నా అనే విషయాలు ఏమన్నా వాళ్ళకి కుటుంబ సభ్యులకు చెప్పారు? కనీసం నోటీస్ కూడా ఇవ్వడం లేదు కదా అన్న. మీరు ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే అరే నువ్వు రారాబాయ్ అని తీసుకోబోతున్నారు. అంటే ఎటుపోతుంది సమాజం, ఎటుపోతుంది ప్రజాస్వామ్యం? ఈరోజు అంటే ఈరోజు ఏ రాజ్యాంగం నడుస్తుంది అంటే రాహుల్ గాంధీ గారి రాజ్యాంగం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. విచ్చలవిడిగా అరెస్టులు చేయండి. ఈరోజు విద్యార్థి నాయకుల కాంచి మొదలు పెడితే ఎవరైతే కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారో ప్రతి ఒక్కరిని తీసుకుపోయి జైలు వేయండి, ప్రతి ఒక్కరిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో 24 గంటలు పోలీస్ స్టేషన్లో ఉంచండి అని చెప్పేసి ఈరోజు రాహుల్ గాంధీ గారి రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. అంటే ఈరోజు రాహుల్ గాంధీ రాజ్యాంగం కానీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం మీద నడవడానికి ఇక్కడ ఉన్న తెలంగాణ సమాజం ఈరోజు ఆంధ్ర పెత్తందారులను, ఢిల్లీ నాయకుల మెడలు వంచి, ఢిల్లీ సోనియా గాంధీ గారి మెడలు వంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకులు, రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ సమాజం కానీ ఉంది. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అవుతుందిరా బాబు, మా హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఈరోజు మా ప్రజాప్రతినిధుల ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని చెప్పేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు కంప్లైంట్ తీసుకోలే పోలీస్ వ్యవస్థ. అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కంప్లైంట్లు మాత్రమే మీరు తీసుకుంటారా? అంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కొమ్ము కాస్తున్నారా? లేకుంటే మీకు కాంగ్రెస్ పార్టీ సపరేట్ ఏమైనా జీతం ఇస్తుందా? ఈరోజు ప్రభుత్వం నుండి కాకుండా కాంగ్రెస్ పార్టీ జీతం తీసుకుంటున్నారా మీరు? అంటే ప్రజాస్వామ్యం ఎడిపోతుంది, ప్రజాస్వామ్యం కూని చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఈ అక్రమ అరెస్టులు ఎందుకు? ఈ కోర్టుల చుట్టూ ఇప్పుడు ఎందుకు? హాస్పిటల్ చుట్టూ ఇప్పుడు ఎందుకు? పోలీస్ స్టేషన్లో గంటలు వ్యవధి ఉంచడం ఎందుకు? అంటే దేనికి కారణం? అంటే మీరు ఏం ఉద్దేశం, అంటే ఏం మెసేజ్ ఈరోజు మీరు సమాజానికి ఇవ్వబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటే ఓన్లీ అరెస్టుల పర్వం, కాంగ్రెస్ పార్టీ అంటే నిర్బంధాల పర్వం, కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు అక్రమంగా అరెస్టులు చేయడం, ఈరోజు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్న వ్యక్తులను జైళ్ళలో వేయడం, ఇదేనా? కొండారెడ్డిపల్లి అంటే సీఎం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు, సూసైడ్ లెటర్ కూడా రాసిండు. దాని గురించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాకపోతే బీఆర్ఎస్ నాయకులను కూడా ఎలాంటి ఎఫ్ఐఆర్ కేసులు లేకుండా కూడా ఎలాంటి నోటీసులు లేకుండా కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఈ రెండు వ్యత్యాసాన్ని ఎట్లా చూడొచ్చు? ఇదో కొండారెడ్డిపల్లిలో ఏదో సాయిరెడ్డి గారు ఈరోజు సాయిరెడ్డి గారు చనిపోయారు కదా, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్ట్ చేయండి. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నందుకు అరెస్ట్ చేసి నోటీసులు ఇచ్చి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు కదా. ఈరోజు సాయిరెడ్డి కారణమైన రేవంత్ రెడ్డిని అన్నల తమ్ములను ఇమీడియట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలి, ఈ రాష్ట్ర డీజీపీ గారు అరెస్ట్ చేయాలి. కొండారెడ్డిపల్లిలో ఉన్న అక్కడ పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని నేను కోరుతున్నా. ఈరోజు సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకునేందుకు ఎవరండి కారణం? ఈరోజు సాయిరెడ్డి లెటర్లో రాయలేదా? సాయిరెడ్డి ఆత్మహత్య లెటర్లో రాయలేదా? నా కారణం, నేను చనిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు మరియు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆ సర్పంచ్ సాయిరెడ్డి అనే వ్యక్తి, అభం శుభం తెలియని సాయిరెడ్డి అనే వ్యక్తి ఈరోజు లెటర్లో రాసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎడిపోయింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోయిందా అని నేను అడుగుతున్నా. ఎందుకు అరెస్ట్ చేయడం లేదండి? ఈరోజు రేవంత్ రెడ్డి సాయిరెడ్డి హత్య కారణమైన, సాయిరెడ్డి సూసైడ్ కారణమైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరియు అతని కుటుంబ సభ్యులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఈ రాష్ట్ర ప్రభుత్వం నేను అడుగుతున్నా. అంటే ఈరోజు అభం శుభం తెలియకుండా ఈరోజు ఏదైతే మీరు 6 గ్యారెంటీలు 420 హామీలు తెలంగాణ ప్రజలకు ఇచ్చి తెలంగాణ ప్రజలు మోసం చేసినారో అనువున ఈ హామీల గురించి, గ్యారెంటీల గురించి ప్రశ్నిస్తుందానికే కదా ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నది. ప్రజల్లో మీరు చేస్తున్న తప్పిదాలను, మీరు ఇచ్చిన హామీలను, రైతు బంధు మొదలు పెడితే విద్యార్థులకు రావాల్సిన రియంబర్స్మెంట్ వరకు, రుణమాఫీ నుంచి మొదలు పెడితే ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన మహిళకు 2,500 రూపాయల
వేదనమిస్తున్నారు దాని గురించి ప్రశ్నిస్తున్నందుక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసింది. అంటే మీరు హామీలు నెరవేర్చారు, రైతు బంధు ఏరు, రైతు బీమా ఏరు, కళ్యాణ లక్ష్మి ఏరు, షాది ముబారక్ ఏరు, ఈరోజు 2 లక్షల రుణమాఫీ రైతులకు చేయరు, ఈరోజు రైతు బంధు సకలంలో సంవత్సరం కాలం గడుస్తుంది ఇంతవరకు రైతు బంధు అయిన పరిస్థితి. అంటే ఈరోజు దీంతో పాటు ఈ అరాచకాలు, ఈ విధ్వంసాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధ్వంసాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్బంధాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరెస్టులను ఖండిస్తూ ఈరోజు అనువనున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నందుకే ఈరోజు నిర్బంధాలు చేసి, అక్రమ అరెస్టులు చేసి, కోర్టుల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ ఈరోజు మన పోలీస్ స్టేషన్లో గంటల తరబడి ఈరోజు పోలీస్ స్టేషన్లోంచి ఇబ్బందులకు గురి చేస్తున్నారు తప్ప మీరు మళ్ళీ చెప్తున్నాం, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా, మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు కానీ, కేసీఆర్ గారు తయారు చేసిన నాయకులు ఈరోజు నిద్రపోకుండా కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం, కాంగ్రెస్ పార్టీని తొక్కి బొంద పెడతామని తెలియజేస్తున్నా. పోలీసులను పావులుగా వాడుకోవడానికి హోంశాఖను దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి అని కూడా చాలా వరకు బీఆర్ఎస్ నాయకులు బలంగా వాదిస్తున్నారు. నిజమే అంటారు? 100% ఈరోజు పోలీసులను పావులుగా వాడుకోవాలి, పోలీస్ వ్యవస్థ నా చుట్టూ ఉండాలి, హోమ్ డిపార్ట్మెంట్ నా చుట్టూ ఉండాలి, నేను రాష్ట్రాన్ని నడిపియాలి. ఈరోజు సీఎం అనే వ్యక్తి డమ్మీ అయిపోవద్దు, హోమ్ మినిస్టర్ వేరే వాళ్ళకి ఇచ్చని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఒక భయం అనేది పుట్టింది. అంటే హోమ్ శాఖ చేసే వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో లేరా? అంటే ఎందుకు కింద వరకు హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే విద్యాశాఖ మంత్రులను వేరే వాళ్ళకి ఇవ్వడం లేదు? అంటే హోమ్ మినిస్టర్ వేరే మంత్రికి ఇస్తే నీ మాట వినడని చెప్పేసేనా? అంటే నువ్వు చేసే అక్రమాలు ఎవరు అడగద్దని చెప్పేసేనా? అంటే నువ్వు చేస్తున్న అక్రమాలు, నువ్వు చేస్తున్న భూ కబ్జాలు, నువ్వు చేస్తున్న బెదిరింపులు, నువ్వు నీ అన్నదమ్ములు, నీ కుటుంబ సభ్యులు చేస్తున్న బెదిరింపులు ఈరోజు ఎవరు క్వశ్చన్ చేయొద్దని చెప్పేసా ఈరోజు హోమ్ డిపార్ట్మెంట్ నీ దగ్గర పెట్టుకున్నావు. ఇమీడియట్గా హోమ్ డిపార్ట్మెంట్ ఏమంటే ఇంతవరకు హోమ్ మినిస్టరే గతికిలేడు రాష్ట్రానికి. రాష్ట్రంలో 50 మంది విద్యార్థులు ఫుట్పాత్నే చనిపోయారు. ఈరోజు మానభంగాలు, ఈరోజు రేపులు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేటు భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో పెరిగిపోతుంది. కేసీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ అనేదే లేదు. భారతదేశంలోనే క్రైమ్ రేట్ లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి హయాంలో. ఇప్పుడు క్రైమ్లో భూ కబ్జాలలో, ఏదో బెదిరింపులలో ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విధ్వంసాలు ఈరోజు ఎక్కడికక్కడ ప్రజల్లో ఎండగడుతున్నామని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కావాలని అరెస్టులు చేస్తున్నారు. అరెస్టులు, నిర్బంధాలకు పాల్పడుతుంది ఈ రాహుల్ గాంధీ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి యొక్క అసమర్థ పరిపాలన వల్ల, రేవంత్ రెడ్డి యొక్క చేతగానితనాన్ని ప్రజలకు అర్థమయ్యేటువంటి పరిస్థితి వచ్చినప్పుడల్లా ఏదో ఒక కేసుతో ఏదో ఒక పరిస్థితిని సృష్టించి రాష్ట్రంలో డైవర్ట్ పాలిటిక్స్ తెరదీసింది రేవంత్ రెడ్డి. నిన్న మొన్నటి వరకు కూడా అల్లు అర్జున్ కేసుతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఒక డైవర్షన్ విధానానికి తీసుకుపోయినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు మళ్ళీ కొత్తగా ఎర్రోల శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అసలు కేసు ఏందో తెలియకుండా ఎర్రోల శ్రీనివాస్ గారిని తెల్లవారుజామున 4 గంటల నుండి ఆయన ఇంటిని చుట్టుముట్టు చేసి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు ఈ ప్రభుత్వం. ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాంపరింగ్ జరుగుతూ ఉన్నాయని శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు, అలాగే మాజీ SC/ST కమిషన్ చైర్మన్ అయినటువంటి ఎర్రోల శ్రీనివాస్ గారు బంజారాహిల్స్ PSలో ఆ యొక్క పిటిషన్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు సహకరించకపోవడంతో ఆయన ఏంటి అని ప్రశ్నించిన పాపానికి పోలీసు యొక్క విధులకు ఆటంకం కలిగించినటువంటి ఒక కుట్రకు తెరలేపి ఎర్రోల శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేస్తూ ప్రజాపక్షమై ప్రశ్నించేటువంటి ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను లేవనెత్తకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు లేసి ఒకటే పని పెట్టుకున్నాడు. ప్రజలకు 6 గ్యారంటీలు 420 హామీలు మర్చే విధంగా రోజు ఒక వింత వేషంతో, ఆ యొక్క వింత పోకడలతో ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి విధానమే తప్ప రాష్ట్రానికి ఈ విధానాలతో రాష్ట్ర ప్రజలకు జరిగేదేం లేదు, ఒరిగేదేం లేదనే విషయాన్ని కూడా మేము విద్యార్థి విభాగం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పు చేసే నా సోదరుడైనా కూడా చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్ష ఇప్పిస్తామని రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన సందర్భం ఉంది. మరి దాని మీద ఈరోజు ఎట్లా చూస్తారు మీరు ఆ విషయం? రేవంత్ రెడ్డి గారు పరాయి పాలకుల కిరాయిదారుగా మారి ఈ రాష్ట్రాన్ని గాలి కొదిలేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అర్హత లేనటువంటి స్థాయిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడం వల్ల ఈరోజు పరిపాలన చేత కాకుండా, పరిపాలనా విధాలు తెలియకుండా రాష్ట్రాన్ని నాగం చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో పరిపాలన అంటే అట్టడుగు వర్గాలు మొదలు హై క్లాస్ వరకు కూడా సుఖశాంతులతో వరదిల్లినప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రికి విలువ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు సోయి మర్చి, వారి స్థాయి మర్చి
ప్రశ్నిస్తున్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నేతల్ని ఎక్కడికక్కడ ఒత్తిపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నమే తప్ప కొత్తగా దీని ద్వారా జరిగేది ప్రజలకు ఒరిగేది ఏం లేదనే విషయాన్ని కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విధానాన్ని యావత్తు తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమనే విషయం. బీజేపీ పార్టీ కూడా మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని అని చెప్తుంది. వాళ్ళని కూడా అడ్రస్ చేయాలని కూడా వాళ్ళని కూడా వేయచ్చు కదా. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాయిగా ఒక దోస్తానం చేస్తూ బీఆర్ఎస్ పార్టీని తొక్కిపెట్టాలనేటువంటి ప్రయత్నమే తప్ప ఆ కాంగ్రెస్ బీజేపీ పార్టీ ప్రజల పక్షాన ప్రశ్నించినటువంటి సందర్భాలు లేవు. ప్రజల ఆర్తనాదాలతో మొత్తుకుంటే తప్ప హైడ్రా పేరిట కిషన్ రెడ్డి గారు కానీ ఈటల రాజేందర్ గారు కానీ బయటకు వచ్చారే తప్ప ప్రజల పక్షమై ఎప్పుడు కూడా వారు ప్రశ్నించినటువంటి దాఖలాలు లేవు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే ఆ యొక్క శాసనసభ్యులు బీజేపీ శాసనసభ్యులేమో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒత్తాస వలుకుతూ బీఆర్ఎస్ నాయకులకు తప్పన్నట్టుగా ఒక సృష్టించి ప్రజలకు ఏదో తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు కూడా. బీజేపీ నాయకులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కానీ అలాగే బండి సంజయ్ గారు కానీ ఈ రాష్ట్రంలో పెద్ద తలకాయగా తిరిగేటువంటి ఈటల రాజేందర్ గారికి కానీ చిత్తశుద్ధి ఉంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క హింసను కానీ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి తీరును కూడా యావత్ బీజేపీ నాయకులు ప్రశ్నించాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి తొత్తుగా మారి వారి కాంగ్రెస్ పార్టీ పక్షాన బీజేపీ నాయకులు వివరిస్తున్నారు తప్ప బీజేపీ పార్టీకి కానీ బీజేపీ పార్టీ నాయకులకు కానీ ఎక్కడా కూడా ప్రజా సమస్యలపైన కానీ ప్రజలపైన కానీ ప్రేమ ఉన్నట్టు కూడా రాష్ట్రంలో ఎక్కడా కనిపిస్తలేదు. విధులకు ఆటంకం కలిగించిన నెపంతో మీరు అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు లేదు అక్రమ అరెస్ట్ అని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అసలు ఏంది అక్రమ అరెస్ట్ ఎట్లా అవుతుంది? మా శాసనసభ్యుల ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతుందని మా శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు అలాగే మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారు బంజారాహిల్స్ పిఎస్లో కంప్లైంట్ చేయడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు కంప్లైంట్ తీసుకోకుండా వారికి సహకరించకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కంప్లైంట్ ఎందుకు తీసుకోరనే విషయాన్ని కూడా అడిగిన పాపాన ఈరోజు ఎర్రోల శ్రీనివాస్ గారి పైన అక్రమ కేసులు బనాయించి విధులకు ఆటంకం కలిగించేటటువంటి నెపంతో అరెస్టు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలి, మీరు చేస్తూ ఉన్నటువంటి కుట్రలను, మీరు చేస్తూ ఉన్నటువంటి యొక్క అక్రమ కేసులను, మీరు చేస్తూ ఉన్నటువంటి నిర్బంధాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. రానున్న రోజుల్లో మీ యొక్క ఎత్తుగడలను చిత్తు చేసి ప్రజలు మిమ్మల్ని బొందబెట్టేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి.